వీడియోలో ప్రాసెస్ మోడల్స్ చూద్దాం. ఏవే ప్రాసెస్ మోడల్స్ మనకు ఉంటాయి. దాంట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ మోడల్స్ ప్రతిదీ ఈచ్ వీడియోలో కవర్ చేద్దాం. ఇక్కడ ఈ వీడియోలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ప్రాసెస్ మోడల్స్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ మోడల్ డిస్క్రైబ్స్ హౌ ఈచ్ స్టెప్ ఇన్ ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో దానిలో ప్రతి స్టెప్ని ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను అనమాట ఈ ప్రాసెస్ మోడల్స్. అండ్ వాట్ ద ప్రాసెస్ రిక్వైర్డ్ ఫర్ ఈ స్టెప్ ఇన్ ద అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఏమేమి ప్రాసెస్ అవసరం రన్ కావాలంటే అది స్టెప్ అనేది చెప్పేది ప్రాసెస్ మోడల్. ఇంకోసారి డెఫినేషన్ చూడండి. ఏ ప్రాసెస్ మోడల్ డిస్క్రైబ్స్ హౌ ఈచ్ స్టెప్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఈచ్ స్టెప్ ఎలా వర్క్ అవుతుందని చెప్తుంది. అండ్ వాట్ ఆర్ ద ప్రాసెసెస్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ స్టెప్ ఇన్ ప్రతి స్టెప్లో దానికి ఏమేమి ప్రాసెసెస్ కావాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఈ స్టెప్కి ఏ ప్రాసెస్ కావాలో అది కూడా చెప్తారు అనమాట ప్రాసెస్ మోడల్స్. మనకి 5 ప్రాసెస్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వాటర్ఫాల్ మోడల్, తర్వాత ఇంక్రిమెంట్ మోడల్లో 2 ఉన్నాయి, ఇంక్రిమెంట్ ర్యాడ్, తర్వాత ఇటరేటివ్లో ప్రోటోటైప్ అండ్ స్పైరల్, ఫోర్త్ది ఎవల్యూషనరీ మోడల్, ఫిఫ్త్ది యూనిఫైడ్ మోడల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రతి ఒక్క ఈ స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేసేది, వర్క్ చేసేది, ఎలా వర్క్ అవుతుందో డిస్క్రైబ్ చేసేది ప్రాసెస్ మోడల్స్. కాబట్టి మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే రిఫర్స్ టు ఓవరాల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంత ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని అంత ప్రాసెస్నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. దట్ డిఫైన్స్ టాస్క్ పర్ఫార్మ్ ఎట్ ఈచ్ టైప్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అయితే టాస్క్ పర్ఫార్మెన్స్ ఈ స్టెప్లో అదంతా డిస్క్రైబ్ చేసేదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో టోటల్ 6 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ని, లేకపోతే దాని డెవలప్మెంట్ కూడా అనొచ్చు ఇంప్లిమెంటేషన్ని. నెక్స్ట్ ఏంటి టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఆయనకి ఇచ్చేసినాకనే సరిపోదు కదా, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ సాఫ్ట్వేర్ని. సో దాన్ని ఈచ్ ఫేజ్ని క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఫేజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఆ యూజర్ కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఫస్ట్ వాళ్ళని కలెక్ట్ చేస్తాం. ఆ కలెక్ట్ చేసి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ మనం తయారు చేయం కదా, డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ టీమ్కి మా యూజర్కి ఇవి రిక్వైర్మెంట్స్ కావాలని ఆ డెవలప్మెంట్ టీమ్కి ఆ యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ని ఇస్తారు ఆ రిక్వైర్మెంట్ ఫేజ్లో. ఇప్పుడు చూద్దాం డెఫినేషన్. యూజర్ రిక్వైర్మెంట్స్ ఆర్ కలెక్టెడ్. యూజర్ నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని ఫ్రమ్ ద యూజర్ అండ్ ఆర్ ప్రొవైడెడ్ టు డెవలప్మెంట్ టీమ్. ఏవైతే రిక్వైర్మెంట్ ఫేజ్లో యూజర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకొని డెవలప్మెంట్ టీమ్కి ఇచ్చేస్తాడు. సెకండ్ ఫేజ్ ఏంటిది? అనాలిసిస్ ఫేజ్. ఇప్పుడు ఆ తీసుకున్న రిక్వైర్మెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ రూపంలో మార్చుతారు. డాక్యుమెంట్స్ రూపంలో స్టే చేసి ఎక్కడ పెడతాయి? ఇన్ ద ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఎస్ఆర్ఎస్ ఫామ్ ఏంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకేనా? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో ఆ యూజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఈ డాక్యుమెంట్ లోపల పెడతారు, రిక్వైర్మెంట్స్ అన్నీ. ఓకే, అర్థమైందా? అనాలిసిస్ ఫేజ్లో అనాలిసిస్ చేసి దాని లోపల పెట్టేస్తారు. తర్వాత డిజైన్ అనేది థర్డ్ ఫేజ్. డిజైన్ ఫేజ్లో ఏం చేస్తారు? ఇప్పుడు ఆ యూజర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆధారంగా డిజైన్ చేస్తారు. మేక్ ఏ డిజైన్ షోయింగ్ ద అవుట్ ద ఫ్లో ఆఫ్ ప్రాసెస్ షుడ్ బి హ్యాపెన్. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి దానికంటే ఒక డిజైన్ వేసుకుంటారు. ఆ డిజైన్లో 2 ఉంటాయి, ఒకటి హై లెవెల్, ఒకటి లో లెవెల్. హై లెవెల్ డిజైన్ ఏం చెప్తుంది అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క ఆర్కిటెక్చర్ని, ప్రాసెస్ యొక్క సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఏది ఉంటుందో దాని యొక్క ఆర్కిటెక్చర్ని ఇస్తుంది. ఏది? హై లెవెల్ డిజైన్. ఇప్పుడు లో లెవెల్ డిజైన్ ఏమి ఇస్తుంది అంటే డిస్క్రైబ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ షుడ్ బి వర్క్. ఆ లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఫీచర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లోపల ప్రతి ఫ్యూచర్ ఎలా వర్క్ అవుతుందో చెప్పేది లో లెవెల్ డిజైన్. ఆ టోటల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ యొక్క ఆర్కిటెక్చర్ చెప్పేది హై లెవెల్ డిజైన్. ఓకే, అర్థమైందా? ఇంకోసారి చెప్పన్నా, డిఫినేషన్ చదువుతాయి ఇప్పుడు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మేక్ ఎ డిజైన్ షోయింగ్ హౌ ద ఫ్లో ఆఫ్ ప్రాసెస్ షుడ్ బి హ్యాపెన్. ఆ ఫ్లో ఆఫ్ ప్రాసెస్ ఎలా అవుతుందో అని ఒక డిజైన్ తీసుకుంటారు డిజైన్ ఫేజ్లో. అలా 2 ఉంటాయి. హై లెవెల్ డిజైన్లో గివ్స్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్. హై లెవెల్ డిజైన్లో ఆర్కిటెక్చర్ ఇస్తారు. నెక్స్ట్ లో లెవెల్ డిజైన్లో ఏమి ఇస్తుంది మనకి? డిస్క్రైబ్స్ హౌ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యూచర్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యూచర్ ఉంటుందో అది ఎలా వర్క్ అవుతుందో చెప్పేది లో లెవెల్ డిజైన్. ఓకేనా? నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ తీసుకుని అనాలిసిస్ చేసి అనాలిసిస్ చేసి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్లో స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో పెట్టి తర్వాత డిజైన్ చేసుకుంటూ తర్వాత లాస్ట్ ఏం చేస్తున్నాడు? డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు డిజైన్ వేసుకున్నాక, ప్లాన్ వేసుకున్నాక ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇయర్ వీ స్టార్ట్ ద రైటింగ్ ద కోడ్ ఫర్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. అవుట్పుట్ ఈజ్ కోడ్ డాక్యుమెంట్. ఇప్పుడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఆధారంగా డిజైన్ తీసుకున్నారు కదా, ఆ డిజైన్ ఆధారంగా ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు, కోడ్ రాస్తారు. ఆ కోడ్ రాసి ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఈజ్ ద కోడ్ డాక్యుమెంట్. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అవుట్పుట్ ఈజ్ ద
ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటి, కోడే కదా, ఆ కోడ్లోనే కదా అంటే అది ఉండేది. సో కోడ్ డాక్యుమెంట్ లెక్క మార్చుతారు అవుట్పుట్, ప్రొడక్టే కోడ్ డాక్యుమెంట్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజైన్, ఈ డెవలప్మెంట్ ఫేజ్లో ఇదే కదా డిజైన్ని, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజైన్, దీని డెవలప్మెంట్ ఫేజ్ని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజైన్ కూడా అనొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడే డిజైన్ ఇంప్లిమెంట్, ఇక్కడ డిజైన్ గీసినాం, ఇప్పుడు ఆ డిజైన్ ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తున్నాం డెవలప్మెంట్ ఫేజ్లో. నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే టెస్టింగ్ ఫేజ్. ఇప్పుడు అంతా అయిపోయిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అయినా కానీ ఇచ్చేయం కదా, దాన్ని టెస్ట్ చేయాలి, దానిలో కూడా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా క్లియర్ చేసి ఆయనకి చేయాలి, ఆ యూజర్ అనేటోడు, కస్టమర్ అనేటోడు. సో వన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ, ఇట్ ఈస్ సెండ్ టు ద టెస్టింగ్ టీమ్. టెస్టింగ్ టీమ్ అనే దానికి పంపుతారు ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అయినాకనే. ఇప్పుడు ఆ టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంది, దాని లోపల ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్, ఆడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి వ్యాలిడేట్గా ఉందా, ఐసెట్ అవన్నీ చెక్ చేసుకొని రీచెక్ చేసి ఒక 2-3 సార్లు టెస్టింగ్ టీమ్ ఉంటే చెక్ చేసేసి అప్పుడు కస్టమర్కి ఆ ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్, ఇప్పుడు ఆ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ ఇచ్చేసేస్తున్నారు, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ డెలివరీ చేసినాకనే అయిపోతుందా, లేదు. ఇప్పుడు డిప్లాయ్మెంట్ అంటే ఇచ్చేసినాం ఓకే, దానికి మళ్ళీ ఏమైనా బగ్స్ అన్న ఎర్రర్స్ వస్తే మళ్ళీ నీ బాధ్యతనే కదా, దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో, దాన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ డిప్లాయ్మెంట్ అంటే ఇచ్చేసినాం ఓకే, అక్కడ అయిపోతుంది కదా, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే. సో దట్స్ వాట్ ఇన్ డిప్లాయ్మెంట్ మెయింటైన్ ఫేజ్లో అది అవుతుందంట. ఒక్కసారి సాఫ్ట్వేర్ ఈస్ డెలివర్డ్, వన్స్ ద సాఫ్ట్వేర్ ఈస్ డెలివర్డ్ టు ద యూజర్ అండ్ ద యూజర్ స్టార్ట్స్ యూజింగ్ ద సాఫ్ట్వేర్. ఆ యూజర్కి ఇచ్చినాక యూజర్ ఎందుకు తీసుకోలేదు కదా, వాడు వాడడానికే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ చెప్పి డెవలప్మెంట్ చేసుకొని తీసుకున్నాడు. సో వాడు యూజ్ చేసినప్పుడు దెన్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ విల్ కమ్, షుడ్ బి సాల్వ్డ్ ఆన్ టైం. సో ఎప్పుడైతే వాడుతూ ఉంటాడో అప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆన్ టైంలో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. మెయింటెనెన్స్ అంటే అది. ఓకే, ఇవి మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యొక్క ఫేజెస్. ఓకేనా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏం చెప్తుంది, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏవైతే ప్రాసెస్ ఇన్వాల్వ్ ఉన్నాయో ప్రతి చెప్పేదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా, ఈ స్టెప్ ఆ డెవలప్మెంట్ ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుందో దాని లోపల ఉన్న ఈ స్టెప్ ఎలా పర్ఫామ్ అవుతుంది, ఆ టాస్క్ ఎలా డిఫైన్ చేసేదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా, 5 మోడల్స్ ఉంటాయి, వాటర్ఫాల్, ఇంక్రిమెంట్, ఇటరేటివ్, ఎవల్యూషనరీ, యూనిఫైడ్. ఓకేనా, ఈ ప్రాసెస్ మోడల్స్ డిస్క్రైబ్స్ ద హౌ ఈ స్టెప్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వర్క్స్. ఓకేనా, ఇది ప్రాసెస్ మోడల్స్ అంటే అది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ అంటే దానిలో 6 phases ఉంటాయి. రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అనొచ్చు, డెవలప్మెంట్ అని అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్, ఇంకోటి డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఓకే.